సహస్ర ఫ్రెండ్స్ ఇలా అంటూ ఉంటారు. ఆగండి విహారి గారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఒక్క నిమిషం, మీరు ఈ దండలు మార్చుకోవాలి అని అంటంతో అప్పుడే పద్మాక్షి చూసి, చాలా మంచి పని చేశారమ్మా, దాని పెళ్ళి చాలా హడావిడిగా జరిగిపోయింది, మాకు కూడా రాలేదు ఈ ఆలోచన, మీరు మంచిగా ఆలోచన చేశారు అని అంటూ అలా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే తీసుకో సహస్ర అని అంటూ ఇంక పూలదండని సహస్ర చేతికి ఇస్తే సహస్ర తీసుకుంటుంది. విహారి గారు తీసుకోండి అని అంటే విహారి ఆలోచిస్తూ తీసుకోకుండా చూస్తూ ఉంటాడు. తీసుకోండి విహారి గారు అని అంటూ ఉంటే బావా తీసుకో అని సహస్ర అంటే సరే అని చెప్పేసి విహారి అలాగే చూస్తూ లక్ష్మి వైపు చూస్తూ బాధపడుతూ ఉంటే లక్ష్మి తీసుకోమని ఇలా సైగ చేస్తే సరే అని చెప్పి విహారి తీసుకుంటాడు. ఇంకా అలా తీసుకునటంతో చాలా సంతోషంగా సహస్ర విహారి మెల్లో దండ వేసేస్తుంది. ఇలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా విహారి నువ్వేరా అని అంటూ ఉంటే విహారి వేయటానికి ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటాడు. సహస్ర ఇలా అంటుంది, ఏంటి బావా ఆలోచిస్తున్నావు అంటే పద్మాక్షి యమున అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడు పద్మాక్షి రే విహారి ఎంతసేపు నిలబడుతుందిరా, దానికి దండ వేయి అని అంటంతో సరే అని చెప్పేసి విహారి సహస్రమెల్లో ఇంకా దండ వేసేస్తాడు. ఇక ఇద్దరు దండలు మార్చుకుని నవ్వుతూ నిలబడి ఉంటారు. అందరూ కూడా చాలా సంతోషంగా నవ్వుతూ చూస్తూ చాలా చూడముచ్చటగా ఉన్నారు అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే సహస్ర తన మెల్లో ఉన్న పూలదండని తీసేసి పక్కన పెట్టి ఇంకా అలా చూస్తూ ఉంటే అందరూ ఏమైందే ఎందుకు తీసావు అని పద్మాక్షి అడుగుతూ ఉండగానే నువ్వు ఉండమ్మా అనేసి విహారి దగ్గరికి వెళ్ళి పక్కన నిలబడి విహారి మెల్లో ఉన్న పూలదండని తన మెల్లో వేసుకుంటుంది. ఇద్దరు కలిసి ఒకే దండ వేసుకుంటంతో విహారి షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంటిది ఇలా చేస్తుంది అన్నట్టుగా చూస్తూ ఉంటే ఇంకా అప్పుడే సహస్ర ఇలా అంటుంది, నేను బావా ఇద్దరం వేరు కాదు ఒకటే కదా, అందుకే ఇద్దరం ఒకే పూలదండ వేసుకున్నాం అని ఏంటో చెప్తుంది. ఇంకా అప్పుడే లక్ష్మి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా విహారి కూడా చాలా బాధపడుతూ ఇంకా దండని తన మెల్ల నుంచి తీసేసి అక్కడి నుంచి నేను మళ్ళీ వస్తాను అని విహారి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోవడంతో సహస్ర నవ్వుతూ చూస్తూ ఉంటుంది. లక్ష్మి బయటికి వెళ్ళి ఇంకా అక్కడ చెట్ల మధ్యలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ నిలబడి ఉంటుంది. అది చూసి విహారి దగ్గరికి వచ్చి లక్ష్మి అని అంటూ పిలుస్తాడు. అప్పుడే కన్నీళ్లు తుడుచుకొని లక్ష్మి వెనక్కి తిరిగి చూస్తుంది. ఏంటి విహారి గారు ఇలా వచ్చారు అని అంటూ అడగటంతో నేను చాలా తప్పు చేశాను లక్ష్మి, చాలా పెద్ద తప్పు చేశాను, నువ్వు నన్ను క్షమించరాని తప్పు చేశాను కదా అని ఏంటో అనేసరికి మీరేం చేశారు విహారి గారు, మీ తప్పేమీ లేదు అని అంటే లేదు నేనే చేశాను మొత్తం, నేను తాళి కట్టకుండా ఉండాల్సింది అని అంటే అప్పుడు ఉన్న పరిస్థితి వేరు కదా విహారి గారు, ఇప్పుడు మీరు మీ మీద నిందలు వేసుకున్న ప్రయోజనం ఏముంది చెప్పండి, అయినా మీరు పెళ్లి చేసుకోవటమే మంచిదైంది విహారి గారు అని అంటంతో ఏంటి లక్ష్మి నీకు అన్యాయం చేశాను కదా అంటే అక్కడ యమునమ్మకి మంచి మర్యాద దక్కుతుంది కదా విహారి గారు, అయినా యమునమ్మని ఇన్ని రోజులు కనీసం మనిషిగా కూడా చూడలేదు ఇంట్లో, ఇప్పుడు నువ్వు సహస్రమని పెళ్లి చేసుకున్నావని చెప్పేసి ఇంట్లో అంతా ఎంత మర్యాద చేస్తున్నారు, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు, అది చాలు నాకు అని లక్ష్మి అంటే అదేంటి లక్ష్మి నీ గురించి నువ్వు ఆలోచించుకోవా, అయినా మా అమ్మ సంతోషం కోసం నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ నీ గురించి నువ్వు ఆలోచించుకోవా లక్ష్మి అని విహారి అంటే లేదు విహారి గారు, ఇంకా యమునమ్మ నన్ను సొంత కూతురులాగా చూసుకుంటుంది, ఎంతో ప్రేమగా చూసుకుంటుంది, ఈ రోజుల్లో అంత బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరుంటారు చెప్పు, అందుకనే యమునమ్మ గారు సంతోషంగా ఉండటం చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది, మీరు పెళ్లి చేసుకోవటమే కరెక్ట్ అయింది అని అంటూ లక్ష్మి అంటుంది. కానీ నీకు నేను చాలా అన్యాయం చేశాను కదా లక్ష్మి, నీ మెళ్ళలో ఉన్న తాలికి నేను విలువ లేకుండా చేశాను, నీకు కట్టిన తాలికి న్యాయం చేయాలి అనుకున్నాను, కానీ అన్యాయమే జరిగిపోయింది అని విహారి బాధపడుతూ ఉంటాడు. లక్ష్మి అటువైపు తిరిగి ఏడుస్తూ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక చెట్టు దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటే విహారి లక్ష్మి వైపు చూసి తను కూడా ఏడుస్తూ బాధపడుతూ అలా నిలబడి ఉంటాడు. ఆ తర్వాత ఇంకా అందరూ ఇంకా ఇంట్లో బిజీగా ఉంటారు. ఇక్కడేమో విహారి లక్ష్మి బయట బాధపడుతూ కూర్చొని ఉంటారు. ఆ తర్వాత లక్ష్మి ఏడుస్తూ ఇంట్లోకి వచ్చి బెడ్ మీద కూర్చొని చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఆలోచిస్తూ ఉంటే తన అంతరాత్మ బయటికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు, చేసుకుంది అంతా నువ్వే కదా, నీ ఏడుపు నువ్వే ఏడ్చుకుంటున్నావా అని అంటే నేనేం చేశాను అని అంటూ లక్ష్మి అడుగుతుంది అంతరాత్మని. అప్పుడు అంతరాత్మ అంటుంది,
నిన్ను కావాలని ఇదంతా ఎవరు చేశారు చెప్పు, మొత్తం అంతా చేసుకున్నది నువ్వే కదా అని అంటూ సీరియస్గా అంటూ ఇలా అంటుంది. విహారి గారు నిన్ను భార్యగా అంగీకరించారు, నువ్వే తన భార్య అని చెప్పి అన్నీ చేసేశారు. మరి అలాంటప్పుడు నువ్వు తన భార్యగా నిన్ను తన భార్యగా అంగీకరించినప్పుడు నువ్వు కూడా అలాగే ఉంటే సరిపోయేది కదా. మరి ఎందుకు ఇలా చేసావు? నువ్వు ఒప్పుకుని ఉంటే, నువ్వు కరెక్ట్గా ఉండి ఉంటే ఈరోజు విహారి నీకు మాత్రమే భర్తగా ఉండేవాడు అని అంటూ ఇప్పుడు ఏడు అని అంటూ తిడుతూ ఉంటే అది చూసి చాలా బాధపడుతూ లక్ష్మి అక్కడ యమునమ్మ వీళ్ళ కుటుంబం అంతా కలిసిపోయారు. అది చాలు నాకు అంటే మరి నీ పరిస్థితి ఏంటి అంటే నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి అని అంటే ఎక్కడికి వెళ్ళిపోతావు అని అంతరాత్మ అంటే ఎక్కడికైనా పోతా, నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఉండలేను అని అంటూ చెప్తూ ఇంకా లక్ష్మి మాట్లాడుతుంది. అప్పుడే ఫోన్ వస్తుంది లక్ష్మికి. ఫోన్ రావడంతో ఒక్కసారిగా విహారి అలా లక్ష్మి ఆ ఫోన్ని తీసుకొని వాళ్ళ నాన్న ఫోన్ చేస్తూ ఉండటంతో చాలా బాధపడుతూ ఫోన్ వైపు చూస్తూ ఏడుస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది. నాన్న నేను మీకు సమాధానం చెప్పలేకపోతున్నాను నాన్న, నేను మీ ముందు నా బాధనంతా చెప్పుకొని చాలా ఏడవాలని ఉంది నాన్న, కానీ నేను ఏమీ చేయలేకపోతున్నాను, చాలా బాధగా ఉంది నాకు, మీతో చెప్పుకోలేని పరిస్థితి, నా బతుకు ఇలా అయిపోయింది అని ఏడుస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు. ఫోన్ రాగానే ఫోన్ లిఫ్ట్ చేసి ఇంకా గొంతు వినగానే ఏడుస్తూ ఉంటుంది. హలో కనకం, చెప్పమ్మా ఏమైందమ్మా మాట్లాడట్లేదు అని అంటూ ఉంటే నాన్న అని అంటే ఎలా ఉన్నారమ్మా అంటే బాగానే ఉన్నాను నాన్న అంటే మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా సరిగ్గా మాట్లాడట్లేదు అంటే ఏం లేదు నాన్న అంటే నిన్ను అల్లుడు గారు బాగా చూసుకుంటారనే నమ్మకం మాకుందిలేమ్మా అని అంటూ ఇంకా మాట్లాడితే అమ్మ మీరిద్దరు ఎలా ఉన్నారు నాన్న అంటే మేం బాగానే ఉన్నామమ్మా అని అంటూ మాట్లాడుతూ అమ్మ కనకం అల్లుడు గారు నువ్వు సఖ్యతగానే ఉన్నారు కదా, ఇంకా ఎందుకు అలా అంటున్నానా అంటే మీకు సన్నసలి వ్రతం కూడా చేపించాం, అన్నీ చేయం, కానీ మీకు ఇంకా పిల్లలు కలగలేదు. ఇక్కడ మీతో పాటు పెళ్ళైన వాళ్ళకి ఇక చాలామందికి పిల్లలు అయ్యారమ్మా, మీకే ఇంకా అవ్వలేదేంటా అని చెప్పి కంగారుగా ఉంది, అందుకే మీరు బాగానే ఉన్నారు కదా అని అడుగుతున్నాను అని అంటే మేము బాగానే ఉన్నాం నాన్న అని అంటూ లక్ష్మి అంటే ఇక అప్పుడే ఇలా అంటాడు. ఒకవేళ తొందరగా పిల్లల్ని కనేయండమ్మా, ఒక 3 నెలల్లో శుభవార్త చెప్పాలి అంటే సరేనన్న అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత అంబిక బయట తిరుగుతూ ఉంటుంది. సుభాష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక సుభాష్ అలా వచ్చేస్తాడు. అంబిక అని అంటే ఏంటి సుభాష్ కలవాలని అడిగావు, ఇంట్లో వాళ్ళు ఎవరైనా నిన్ను చూస్తే ఊరుకుంటారా చెప్పు అని అంటంతో అది కాదు అని అంటే అది లక్ష్మి గురించి నేను చేసింది తప్పే అని అంటే దాన్ని కొంచెం ఆగి వేయరా అంటే వినకుండా దాన్ని వెంట పడ్డావు, అడ్డంగా దొరికిపోయావు, ఇప్పుడు నీతో పాటు నన్ను చూస్తే ఊరుకుంటారా చెప్పు అని అరుస్తూ ఉంటే ఇంకా అంతలో లక్ష్మి ఇంకా ఆలోచించి ఇలా అనుకుంటుంది. నాన్నతో వాళ్ళతో మాట్లాడిన తర్వాత కూడా ఆలోచించి నేను ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉన్నా నాకు ఎలాంటి ప్రయోజనం ఉండదు, అందుకే నేను వెళ్ళిపోవాలి, వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తుంది. ఆలోచించి లేదు వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అని బ్యాగ్లో బట్టలన్నీ సర్దుకొని ఇంకా బయటికి వచ్చేస్తుంది లక్ష్మి. అందరు పడుకున్న తర్వాత బయటికి వచ్చేసి ఇంకా డోర్ ఓపెన్ చేస్తూ ఉండగా అంబిక సుభాష్ ఇద్దరు అక్కడే ఉంటారు కదా, ఎవరో వస్తున్నారు పద అని పక్కకు వెళ్ళి తాక్కుంటారు. ఇంకా అది చూసి లక్ష్మి చూడకుండా వాళ్ళ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడు దాని పని, ఎందుకంటే అది ఇన్ని రోజులు ఇంట్లో ఉంది కాబట్టి నువ్వు దొరికిపోయావు, ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నట్టుంది కదా, ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది, ఇప్పుడు దాన్ని చంపేసేయి అని అంబిక అంటే సుభాష్ అంటాడు ఖచ్చితంగా దాన్ని చంపుతాను నేను అని అంటాడు. ఇక లక్ష్మి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది నడుచుకుంటూ. ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.